మనం ఈరోజు వీడియోలో మాస్టర్స్ ఇన్ పోలాండ్, బ్యాచిలర్స్ ఇన్ పోలాండ్. పోలాండ్లో పాలిష్, జర్మనీలో జర్మన్, ఫ్రాన్స్లో ఫ్రెంచ్. మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్. మనకి ఎవరికి పాలిష్ రాదు. మాస్టర్స్ ఇక్కడ చేయొచ్చు, బాగానే ఉంటుంది, ఫీజు రీజనబుల్ ఉంటుంది. మన యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాగా లక్షలు లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో మాస్టర్స్ ఇన్ పోలాండ్, బ్యాచిలర్స్ ఇన్ పోలాండ్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఫ్రెండ్స్ ఇద్దరు అడిగారు అనమాట, నందిని చౌదరి, వీరాంజనేయులు. సో పోలాండ్లో మనం ఫస్ట్ 5 టాపిక్స్ అనమాట ఈ వీడియోలో కవర్ చేసేది. పోలాండ్లో మనం ఫేస్ చేసే డిఫికల్టీస్: లాంగ్వేజ్, టెంపరేచర్, నెక్స్ట్ వచ్చేసి పోలాండ్లో మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి పోలాండ్లో ఏమేమి యూనివర్సిటీస్ ఉంటాయి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి పోలాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఫిఫ్త్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ ఫుల్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఫేస్ చేసే డిఫికల్టీస్. మనకి పాలిష్ రాదు. యూరోప్లో ఇండియాలోనే అనమాట, యూరోప్ కూడా ఎలాగంటే తమిళనాడులో తమిళ్, ఆంధ్ర తెలంగాణలో తెలుగు, కర్ణాటకలో కన్నడ, సేమ్ పోలాండ్లో పాలిష్, జర్మనీలో జర్మన్, ఫ్రాన్స్లో ఫ్రెంచ్, ఇటలీలో ఇటాలియన్, ఇలా వాళ్ళు మాట్లాడతారు. సో మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్. మనకి ఎవరికి పాలిష్ రాదు. సో మనం బేసిక్ పాలిష్ అనేది నేర్చుకోవడం బెటర్ అనమాట, ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా వచ్చే ముందైనా. అది ఏంటంటే అన్ని ఆఫీసెస్, అన్నీ సరే యూనివర్సిటీలో అంటే ఇంగ్లీష్ ఉంటుంది, మనం ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటే అన్ని ఆఫీసెస్, ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, జనాలు, షాపుల్లో ఇక్కడంతా 70% పాలిషే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ కొంచెం కొంచెమే మాట్లాడతారు వాళ్ళు, 70% పాలిషే మాట్లాడతారు. వాళ్ళు చాలా ఇదవుతారు అన్నమాట. నువ్వు పాలిష్లో మాట్లాడితే వాళ్ళు చాలా వెల్కమ్ చేస్తారు నిన్ను కూడా. నెక్స్ట్ వచ్చేసి వెదర్. ఇక్కడ సమ్మర్ బాగుంటుంది, వింటర్ టార్చర్ ఉంటుంది అన్నమాట. నిన్న చల్లగా ఉంది, ఈరోజు కొద్దిగా వేడిగా ఉంది. అలా కాకుండా నవంబర్ నుంచి సరి సమానంగా చూస్తారన్నమాట. అది. సో పాలిష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ వింటర్కి ట్రై చేస్తే వింటర్కి తగ్గ మనం క్లోత్స్ తెచ్చుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి పోలాండ్లో మాస్టర్స్, బ్యాచిలర్స్ డిగ్రీస్. మాస్టర్స్ ఇక్కడ చేయొచ్చు, బాగానే ఉంటుంది, ఫీజు రీజనబుల్ ఉంటుంది. మన యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాగా లక్షలు లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అవ్వవు. సో మాస్టర్స్ వచ్చేసి 1.5 year ఉంటుంది, బ్యాచిలర్స్ వచ్చేసి 3.5 years ఉంటుంది. సో మాస్టర్స్ ఏమో పర్ ఇయర్ 3,600 euros. అంటే నేను ఒక యూనివర్సిటీ బేస్ని తీసుకొని చెప్తున్నాను. వార్సా యూనివర్సిటీ, పాలిటెక్నికా యూనివర్సిటీ అంటారు. సో ఆ యూనివర్సిటీ బేస్ తీసుకుని చెప్తున్నాను, అదే పెద్ద యూనివర్సిటీ పోలాండ్లో. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. లేదంటే మనం తీసుకున్న కోర్సెస్ కూడా వేరీ అవుతాయి అన్నమాట. సో పర్ ఇయర్ వచ్చేసి 3,600 euros, అంటే ఆల్మోస్ట్ 4 lakhs పర్ ఇయర్. మాస్టర్స్ వచ్చేసి 1.5 year ఉంటుంది, అంటే 4 lakhs ప్లస్ ఇంకో 2 lakhs, 6 lakhs ఉంటే మాస్టర్స్ అయిపోయింది. బ్యాచిలర్స్ వచ్చేసి 3.5 years, ఆల్మోస్ట్ కాస్ట్ కూడా సేమ్. ఎలాగా 4 lakhs, 4 lakhs, 4 lakhs, నెక్స్ట్ 1 yearకి 2 lakhs, ఆల్మోస్ట్ 12-14 lakhs మా బ్యాచిలర్స్ అయిపోయింది. అది. యూనివర్సిటీస్ వచ్చేసి బాగానే ఉంటాయి, మన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మనం పాలిష్లో మాట్లాడితే మనకి చాలామంది లోకల్స్ ఫ్రెండ్స్ అవుతారు, లోకల్స్తో టైం స్పెండ్ చేయొచ్చు. అది.
ఆ థర్డ్ది వచ్చేసి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, అది నేను చివరిలో చెప్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది సో పోలాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్మెటరీలో ఉన్నారు. యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే కంపల్సరీ డార్మెటరీ ప్రొవైడ్ చేస్తాయి. అందులో 2 షేరింగ్, 3 షేరింగ్, సింగిల్ రూమ్స్ చాలా తక్కువకే దొరుకుతాయి. 3 షేరింగ్ ప్రిఫర్ చేస్తాను. 3 షేరింగ్ వచ్చేసి నాకు తెలిసి 500 ఇక్కడ కరెన్సీ, అంటే ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే 10,000. అంటే నేను చెప్పిన యూనివర్సిటీ నామ్స్ ప్రకారం. వేరే యూనివర్సిటీస్కి వేరే వేరే ఉంటాయి. అవి మీరు కనుక్కోండి, లేదంటే మీరు యూనివర్సిటీ రీసెర్చ్ చేసుకుని నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేసిన ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్. అంటే నాది కన్సల్టెన్సీ కాదు, నాకు నా వర్క్ ఉంది, అది కాకుండా ఇది హెల్ప్ చేస్తా అంతే. వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో 10,000 3 షేరింగ్ రూమ్, 2 షేరింగ్ రూమ్ కూడా 12,000, సింగిల్ రూమ్ అయితే 15,000 అలా ఉంటుంది. అది మనం తీసుకున్న దాన్ని బట్టి, మన కన్వీనియన్స్ బట్టి అంతే. ఇంకా కరెంటు బిల్లు ఇవన్నీ ఏమి ఎక్స్ట్రా ఉండవు. ఏది కాలేజ్ డార్మెటరీ అయితే, యూనివర్సిటీ డార్మెటరీ అయితే. బయట తీసుకుంటే ఆల్మోస్ట్ డబల్ త్రిబుల్ అవుతుంది. నీకు ఒక్కడిగా ఒక రూమ్ అయితే 40,000 అవుతుంది, అది కూడా నువ్వు తీసుకునే ప్లేస్ని బట్టి. అలా కాకుండా ఏదన్నా వార్సా కొద్దిగా అవుట్స్కట్స్ తీసుకున్నాం అనుకో, ట్రాన్స్పోర్టేషన్ భయంకరంగా ఉంటుంది, దాని గురించి మనం ఇది అవ్వాల్సిందేం లేదు. ఒక 1,500 అంటే 30,000 అలా పడుతుంది ఇక్కడ కరెన్సీలో. సో అది నువ్వు ఎక్కడ తీసుకుంటావు దాన్ని బట్టి అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్, ఫుడ్, ఇవన్నీ. ఇవి కావాలంటే మాత్రం కొంచెం ఎక్కువ అవుతుంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఓన్లీ ఫుడ్ మనం వండుకునేటట్టు అయితే 10,000 నుంచి 20,000-25,000. అది రోజు చికెన్ తిన్నాం అనుకో 10,000 అయితే, వెజిటేబుల్స్ తిన్నాం అనుకో 15,000 అయితే, సీ ఫుడ్ తిన్నాం అనుకో 20,000 నుంచి 25,000 అయితే. అది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి స్టూడెంట్స్ కాబట్టి డిస్కౌంట్ ఉంటుంది. ఎంత 70 అనుకోండి, అంటే 1,400 పర్ మంత్. వార్సా మొత్తం ఏదైనా ఎక్కచ్చు, బస్సు, ట్రాము, మెట్రో, ట్రైన్. జోన్ 1, జోన్ 2 అని 2 ఉంటాయి. జోన్ 1కి నేను చెప్తున్నా, జోన్ 2 మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంతకుమించే ఉండదు. ఇవన్నీ ఏవైనా ఎక్కచ్చు ఆ డబ్బులతోనే పర్ మంత్. అలా కాకుండా 3 మంత్స్కి కూడా ఇస్తారు, అది ఇంకా తక్కువే ఉంటుంది. సో దాని గురించి నాకు తెలియదు. కారు పెద్ద అవసరం లేదు, నాకుంది, నేను పెద్దగా వాడను. ఊరక జిమ్కి వెళ్ళడానికి, గ్రాసరీస్కి అంతే, దేనికి వాడను. సో కారు అనవసరం. సో ఆన్ అండ్ అరౌండ్ మనకి ఎంత అవుతుంది నెలకి? ఆన్ అండ్ అరౌండ్ మనకు వచ్చేసి రూమ్కి వచ్చేసి ఆన్ యావరేజ్ 30,000 వేసుకుని, బయట ఫుడ్ 20,000, సరే 15 వేసుకోండి, అంతే 40,000 to 45,000. అది. సో అదన్నమాట మన లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇంక్లూడింగ్ రూము, ఎవ్రీథింగ్. ఇక తర్వాత ఇదంతా నేను చెప్పేది బేసిక్. మీరు రిచ్ అలాగనుకుంటే దానికి తగ్గట్టు దానికి ఉంటాయి. సో పార్ట్ టైం జాబ్స్ ఎలా చేసుకోవచ్చు? పోలాండ్లో పార్ట్ టైం జాబ్స్కి లిమిట్ లేదు, కాకపోతే మన స్టడీ కంప్లీట్ చేయాలి. సో వచ్చిన డే 1 నుంచి ఫుల్ టైం పర్ వీక్ 40 అవర్స్ ఫుల్ చేసుకోవచ్చు. ఏది పార్ట్ టైం అంటే మెక్డానల్డ్స్లో అయినా, కేఎఫ్సీలో అయినా. అలా కాదు, మన దగ్గర టాలెంట్ ఉందనుకోండి, ఇక్కడ ఇది అప్లై చేసుకో, ఇంటర్న్షిప్.
అది కూడా ఫుల్ టైము పార్ట్ టైము చేసుకోవచ్చు. ఫుల్ టైం టైం లిమిట్స్ ఏం లేవు. అండ్ ఇంకొకటి ఉంది, మీరు 26 ఇయర్స్ లోపు అయితే నో ట్యాక్సెస్, వితౌట్ ట్యాక్స్ ఫుల్ అమౌంట్ మీ జేబులోకి వచ్చింది. అది ఇక అంతమించి ఏముంది, లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అవి కింద పెడతాను, చూసుకోండి. 10 పెడతాను, మీరు తర్వాత ఏదైనా రీసెర్చ్ చేసుకోండి, లేదంటే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, ఇక్కడ ఇస్తాను ఇన్స్టాగ్రాము, దానికైనా డిఎం చేయండి, రిప్లై ఇస్తాను. అది సో ఈ వీడియో అంతే. బై.